అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రం ఇంత సంక్షోభంలో ఉంది. ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని సైట్లో పెట్టుకుని సమర్థవంత నాయకుడనే పూజ జరుగుతుంది. మళ్ళీ పక్క రమ్మంటారు. కొంచెం సైడ్ ఉంటుంది. సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అతిశయానుకూల్యత శుభఫలా. ఏదైతే మన ప్రభుత్వం ఇసుక పాలసీని ఈ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. దానికి ఇసుక పాలసీ కారణం కదా ఏదైతే ఇదివరకు 14-19లో పేదల కోసం ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుందని చెప్పే ఉద్దేశాలతో ఆ రోజు కూడా ఉచిత ఇసుకని ఆ రోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇసుకతో పెద్ద మాఫియా మాదిరి కొన్ని కోట్లు అంటే రాజకీయ ప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైనా చాలా మాఫియా లాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ ఉండేటప్పుడు అవి బ్లాక్లో అనేసి దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇదివరకు పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈరోజు మన ఒంగోలులో రీచ్ లేకపోయినా కూడా మనకి 2 ప్లేసెస్ ఈరోజు పెట్టారు, స్టాక్ పాయింట్స్ పెట్టారు. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒకటి పెట్టారు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో 2 పాయింట్లు. ఈ 2 కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ 2 పాయింట్లు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఉండే 18 టన్నుల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది. దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేసాం. ఇవాళ నుంచి ప్రజలకు అంకితం చేసాం. ప్రజలు ఉచితంగా ఇసుకని తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం.